నమస్కారం. మార్చి నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు ఈ వారం తులారాశి వారికి రాశి ఫలితాల గురించి తెలుసుకుందాం. ఈ వారం గ్రహ ప్రభావం చూస్తే తులారాశి వారికి కొన్ని ముఖ్యమైన మార్పులు కనిపించే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉద్యోగం, డబ్బు, కుటుంబం మరియు ఆరోగ్య విషయాల్లో కొంత జాగ్రత్తతో ముందుకు వెళ్ళాలి. ఈ వారం గ్రహస్థితి విషయానికి వస్తే ఈ వారం శుక్రగ్రహం ప్రభావం మీ రాశిపై ఉంటుంది. దీని వలన మీలో ఆకర్షణ మరియు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కొన్ని విషయాల్లో మంచి అవకాశాలు కనిపిస్తాయి, కానీ కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడంలో అయోమయం ఉండవచ్చు. అందుకే ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం చాలా ముఖ్యం. ఉద్యోగం మరియు వ్యాపార విషయానికి వస్తే ఉద్యోగం చేసే తులారాశి వారికి ఈ వారం కొంత మంచి సమయం ఉంటుంది. ఆఫీసులో కొత్త అవకాశాలు రావచ్చు. మీరు చేసిన పనికి గుర్తింపు వచ్చే అవకాశం ఉంది. కొంతమందికి కొత్త ప్రాజెక్టులు లేదా బాధ్యతలు రావచ్చు. వ్యాపారం చేసేవారికి ఈ వారం సగటు నుంచి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. కొత్త కస్టమర్లు వస్తారు. కొత్త వ్యాపార అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అయితే పెద్ద పెట్టుబడులు పెట్టేటప్పుడు కొంత జాగ్రత్త అవసరం. ధన సంబంధిత విషయానికి వస్తే డబ్బు విషయాల్లో ఈ వారం తులారాశి వారికి సగటు ఫలితాలు కనిపిస్తాయి. కొన్ని అనుకోని ఖర్చులు రావచ్చు. ప్రత్యేకంగా కుటుంబ అవసరాల వలన డబ్బు ఖర్చు ఉంటుంది. అయితే కొంతమందికి అదనపు ఆదాయం వచ్చే అవకాశం కూడా ఉంది. ఈ వారం డబ్బు విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబ విషయాల్లో ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఇంట్లో చిన్న చిన్న వాదనలు రావచ్చు. అయితే మీరు ఓపికతో మాట్లాడితే సమస్యలు త్వరగా పరిష్కారం కావచ్చు. కుటుంబ సభ్యులతో కలిసి కొంత సమయాన్ని గడపడం మంచిది. ఇక ప్రేమ సంబంధాల విషయానికి వస్తే ప్రేమలో ఉన్న తులారాశి వారికి ఈ వారం మంచి సమయం ఉంటుంది. మీరు ప్రేమించే వ్యక్తితో బంధం మరింత బలపడే అవకాశం ఉంది. కొంతమందికి ఈ ప్రేమ విషయాలు వివాహం వైపు వెళ్ళే అవకాశం కూడా ఉంది. ఇక విద్యార్థుల విషయానికి వస్తే తులారాశి విద్యార్థులకు ఈ వారం చదువులో మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఏకాగ్రత పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడంపై ఆసక్తి పెరుగుతుంది. కానీ ఆలస్యం చేయకుండా క్రమంగా చదవటం మంచిది. ఇక ఆరోగ్య విషయానికి వస్తే ఆరోగ్య విషయంలో ఈ వారం సాధారణంగా బాగానే ఉంటుంది, కానీ కొంత అలసట లేదా ఒత్తిడి అనిపించవచ్చు. అందువలన సరైన విశ్రాంతి తీసుకోవటం మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని తీసుకోవటం చాలా ముఖ్యం. రోజు కొంత వ్యాయామం చేయటం మంచిది. ఈ వారం తులారాశి వారికి అదృష్ట సంఖ్య 3, 6, 9. అదృష్ట రంగు విషయానికి వస్తే నీలం. శుక్రవారం మరియు బుధవారం రోజున ముఖ్యమైన పనులకు అనుకూలంగా ఉంటాయి. ఈ వారం మంచి ఫలితాలు రావడానికి కొన్ని పరిహారాలు చేయవచ్చు. శుక్రవారం రోజున లక్ష్మీదేవిని ప్రార్థించడం మంచిది. ఆలయంలో నెయ్యి దీపాన్ని వెలిగించడం శుభం. పేదవారికి బట్టలు లేదా ఆహారాన్ని దానం చేయటం మంచిది. మొత్తం చూస్తే ఈ వారం తులారాశి వారికి మంచి ఫలితాలు కనిపిస్తున్నాయి. మీరు ఓపికతో మరియు తెలివిగా ముందుకు వెళ్తే మంచి అవకాశాలు పొందవచ్చు. కానీ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఆలోచించి ముందుకు సాగటం మంచిది. ఈ తులారాశి ఫలితాలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదములు.